గీతా గీతా నీ నామినేషన్ వాపస్ తీసుకుంటావా లేదా? ఏయ్, మర్యాదగా నీ నామినేషన్ వాపస్ తీసుకుంటావా లేదా? ఒళ్ళు కొవ్వెక్కిపోయిందా నీకు? నా మాట అంటే అంత లెక్క లేకుండా పోయిందా? నామినేషన్ వాపస్ తీసుకొని చెప్తుంటే పేపర్లు ఇస్తున్నావు. జీవి, నేను నామినేషన్ వాపస్ తీసుకుంటున్నట్టు రాసి పెట్టిన పేపర్లండి. చూడండి. మార్చినేని గీత అనే నేను ఈ సంవత్సరం మన గ్రామ పంచాయతీకి జరగబోతున్న సర్పంచ్ ఎలక్షన్స్ నుండి నా నామినేషన్ని విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ ముక్క నోటితో చెప్పొచ్చుగా, ఏ నోరు పడిపోయిందా? మీరింతలా కోపడతారు అనుకోలేదు. మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టనండి. ఇప్పటి వరకు జరుగుతుంది అదే కదా. సరే పద, పంచాయతీ ఆఫీస్కి వెళ్దాం. అలా కాదండి, ముందుగా మామయ్య గారికి ఒక మాట చెప్పి. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి ఆయనతో చెప్తావు. లేదమ్మా, నువ్వు నిలబడాల్సిందే అంటాడు. ఆయన మాట కాదనలేని పరిస్థితి కాబట్టి నువ్వు తలాడిస్తావు. ఆయన సపోర్ట్తో నువ్వు సర్పంచ్ అవుతావు. దాంతో మా అమ్మ పిచ్చిదవుతుంది, నేనేమో యదవనవుతాను. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీ వల్ల మా అమ్మకి నాకు మధ్య వచ్చిన దూరం చాలు. ఇక మీద దూరం చేసుకోదలుచుకోలేదు. నాకందరికంటే ఆవిడే ముఖ్యం. చెవండి. అవును, నీకంటే కూడా నాకు మా అమ్మే ముఖ్యం. ఆవిడ సంతోషమే ముఖ్యం. సరేనండి, అయితే విత్డ్రా చేసుకుంటాను. ఎప్పుడే? ఆల్రెడీ ఇంటి బయట పోస్టర్లు అంటించేశావు. అవి ఊరంతా కనిపించిన తర్వాతనా? అయ్యో, నిజం చెప్తున్నానండి. ఆ పోస్టర్లు అవి ఎవరేయించారో నాకు తెలీదు. నీకేం తెలీదు. తెలియకుండా ఇంతవరకు వచ్చావు అంటే నన్ను నమ్మరా? నమ్ముతాను. నువ్వు ఇప్పుడు నాతో పాటు పంచాయతీ ఆఫీస్కి వచ్చి నామినేషన్ విత్డ్రా చేసుకుంటే అప్పుడు నమ్ముతాను. అయితే పదండి వెళ్దాం. ఎరా, ఎక్కడికి బయలుదేరుతున్నారు? అంటే అది నాన్న, గుడికి వెళ్తున్నాం. కదా? నాకు కాదు, నాన్నకు చెప్పు. అవును మామయ్య, గుడికి వెళ్తున్నావు. అదే నాన్న, సర్పంచ్గా పోటీ చేస్తుంది కదా, ఓ మాట దేవుడు కూడా చెప్దామని.
ఆ, పూల సజ్జ లేకుండానే గుడికి వెళ్తున్నారా? అంటే అర్జెంట్ కదా, అన్నీ గుడి దగ్గర తీసుకుందామని. ఆ, చేతిలో ఈ పేపర్ ఏంట్రా? ఇవా ఆఫీస్ నుంచి మెయిల్ వస్తే వాటి ప్రింట్అవుట్ నాన్న. ఇటివరా. ఇవి నీకెందుకు నాన్న? నాకు ఇంగ్లీష్ వచ్చురా. రా- ఇటివు. రాదని కాదు నాన్న, ఇవెందుకు? మీ చేతిలో డైరెక్ట్గా అపాయింట్మెంట్ లెటరే పెడతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళరండి. పద. ఓయ్, ఏంటి ఆగిపోయావు? మామయ్య గారితో ఒక మాట చెప్పుండుంటే బాగుండనిపిస్తుందండి. ఇదిగో, పంచాయతీ ఆఫీస్ వరకు వచ్చి నువ్వు మళ్ళీ పంచాయతీ పెట్టుకో. పద. సరేనండి, మామయ్య గారు ఏమనుకున్నా పర్వాలేదు. మీరు బాధపడకుండా ఉంటే అంతే చాలు. నేనేం బాధపడడం లేదు. ఇన్నాళ్ల మన కాపురంలో ఏ రోజున మీరు నా మీద చేయి చేసుకున్నది లేదు. ఈ విషయంలో చేయి చేసుకున్నారంటే బాధపడబట్టేగా. అదేదో కోపంలో అలా జరిగిపోయింది. పర్వాలేదండి, భర్తగా మీకు ఆ అధికారం ఉంది. భార్యగా మీ ఇష్టాలకు తగ్గట్టుగా నడుచుకోవాల్సిన బాధ్యత నాకుంది. పదండి. నమస్కారం సర్పంచ్ గారు, మీరిలా వచ్చారేంటి? హలో, మీ భజనలు ఆపుతారా? ఎలక్షన్స్ జరగకుండా అప్పుడే సర్పంచ్ అంటున్నారు. అపోజిషన్ ఉందన్న విషయం మర్చిపోయారా? లేదండి, సీనయ్య గారు సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు చేయడం లేదు. ఓయ్, మాట్లాడకుండా నిలబడతావే? చెప్పు. అవునండి, నాకే సపోర్టు లేదు, వద్దు కూడా. అందుకే నా నామినేషన్ విత్డ్రా చేసుకుందామని వచ్చానండి. ఏంటి, నామినేషన్ విత్డ్రా చేసుకుంటారా? అది కాదు మేడం, ఈ విషయం సీనయ్య గారికి తెలుసా? ఉండండి, నేనే ఫోన్ చేసి చెప్తాను. హలో, ఆగుతారా? క్యాండిడేట్ వచ్చి విత్డ్రా చేసుకుంటానని చెప్తుంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంట? మీరెవరికి ఫోన్ చేయక్కర్లేదు, మెసేజ్లు పాస్ చేయక్కర్లేదు. విత్డ్రా ఫామ్ ఇవ్వండి, సంతకం చేస్తుంది. మీ ఇష్టం సార్, మీ ఇష్టం. ఇక్కడ సంతకం పెట్టండి. చూస్తావేంటి? చెయ్యి. ఎవరో ఏదో అనుకుంటారని అది నీకు కట్టబెట్టడానికి, అది నువ్వు కట్టుకున్న చీరో వేసుకున్న నగో కాదు.
ఈ ఊరి భవిష్యత్తు. నా కోడలి గెలుపు కోసం, ఈ ఊరి బాగు కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్తున్నాను. భర్త మాట కాదనలేక, అత్తయ్యని బాధ పెట్టలేక, నన్ను నమ్మిన మిమ్మల్ని బాధ పెట్టడానికి సిద్ధమైపోతున్న ఈ కోడల్ని క్షమించండి మామయ్య. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? నేను ఈ పోటీ నుండి తప్పుకోవాలనుకుంటున్నాను మామయ్య. అదే ఎందుకు? ఎందుకని? ఎవరి కోసం? నీ నిర్ణయం తీసుకోమని నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరో చెప్పమ్మా. ఎవరో చెప్తే చేయడం లేదు మామయ్య. అది నా ఇష్టపూర్వకంగా నేను తీసుకున్న నిర్ణయమే. మరి అంతకుముందు ఈ ఊరికి కాబోయే సర్పంచ్వి నువ్వే కావాలని నేను తీసుకున్న నిర్ణయానికి విలువే లేదమ్మా. మామయ్య, మీకు సూటిగా సమాధానం చెప్పే ధైర్యం లేదు. నిజం చెప్పాలంటే మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం కూడా లేదు. అలాంటప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా? సర్పంచ్నయి కొత్త బాధ్యతలు తీసుకోవడం కంటే మీ ఇంటి కోడలిగా ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే చాలనిపించింది. కోడలొస్తే ఇంట్లోకి సంతోషాలు రావాలే గాని పదవి కారణంగా నా కారణంగా గొడవలు వస్తున్నాయి. అది నాకు ఇష్టం లేదు మామయ్య. నాగేశ్వరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. నా మాట విను. నా మాట కూడా కొంచెం వినండి మామయ్య. ఎప్పుడు నన్ను ద్వేషించే అత్తయ్య గారు ఇప్పుడిప్పుడే నన్ను దగ్గరికి తీసుకుంటున్నారు. నన్ను ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్న నోటితోనే మళ్ళీ రమ్మని పిలిచారు. నాకు ప్రేమలు కావాలి గాని పదవులొద్దు మామయ్య. అయినా సర్పంచ్గా ఎవరు నిలబడతాయేంటి? అత్తయ్య గారు చదువుకున్నవారేగా. ఆవేశం తప్ప ఆలోచన లేని మనిషి, మూర్ఖత్వం తప్ప మంచి చెడు ఆలోచన లేని మనిషి, నిజాన్ని చూడలేని మనిషమ్మా. చెప్పడానికి మీరున్నారు కదా మామయ్య. కానీ వినే పరిస్థితుల్లో అది లేదమ్మా. ఉంటే ఈ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేదే కాదు. అసలు తన ఈ పోటీకి ఎందుకు నిలబడిందో తెలుసా? తనని కాదని, సర్పంచ్గా నిన్ను సపోర్ట్ చేస్తున్నందుకు కాదు,
నీ మీద పంతంతోనూ కాదు. ఎన్నో సంవత్సరాలుగా తనెదురు చూస్తున్న అవకాశం ఇప్పుడొచ్చింది. ఈ పదవి దక్కితే తననుకున్నది సాధించుకోవడం అవుతుందని. ఈ ఊరు నాశనం చేయడానికి ఇప్పుడు తన ఈ పదవి కావాలనుకుంటుంది. అది తెలుసా మీకు? ఏంటన్నా మీరు అనేది? ఏంటా? మీ అమ్మ నిజస్వరూపం రా. ఇప్పుడు చెప్తాను విను. సిటీలో సత్యమ్మ అని పెద్ద సారా కాంట్రాక్టర్ ఉంది. ఈ ఊర్లో వైన్ షాప్ తెరవాలని ఎప్పటినుంచో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. నేను సాగనివ్వలేదు. నన్ను సాధించడం కోసం, ఈ ఊళ్ళో తను అనుకున్నది చెయ్యడం కోసం పొగడ్తలకు పడిపోయే మీ అమ్మ వీక్నెస్ని క్యాచ్ చేసి తనని ట్రాప్ చేసింది. ఆమె మాటల్లో పడి మీ అమ్మ ఎన్నోసార్లు తనకు ఫేవర్ చేయమని ఫోర్స్ చేసింది. కానీ నేను పడనివ్వలేదు. అధికారం నా చేతుల్లో ఉంది కాబట్టి నేనాపగలిగాను. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. నాగేశ్వరి గాని గద్దెనెక్కితే ఊరు నాశనమైపోవడం ఖాయం. చూడమ్మా, నీ పెళ్లి ముందు వరకు నేను ఎప్పుడు ఎదురుపడినా మీ అమ్మ మీ నాన్నను చంపిన హంతకుడిని అని నన్ను తిట్టేది నీకు గుర్తుందా? నీ చేతులతో నా తాళి తెంచేసి తిరిగి అదే చేతులతో నా కూతురు మెళ్ళో వేమని తాళి తీసుకొచ్చావా? ఒక మనిషిని చంపడం అంటే అతని చుట్టూ అల్లుకున్న బంధాలను, ఆధారపడిన జీవితాలను, ఒక కుటుంబాన్ని చంపేయడం. నా కుటుంబాన్ని చంపేశావు నువ్వు. అసలు మీ నాన్న ఎలా చనిపోయాడో, ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా? ఇదే పంచాయతీ ఆఫీసులో, ఇదే సర్పంచ్ పదవి, అదే సారా కాంట్రాక్టర్. ఈ ఊరు నాశనం కాకుండా ఉండాలి, ఎంతో మంది ఆడబిడ్డల తాలిబొట్లు తెగిపోకుండా, కాపురాలు నాశనం కాకుండా ఉండాలి అని ఆ సారా కాంట్రాక్టర్ను ఎదిరించి పంచాయతీ ప్రెసిడెంట్గా నన్ను నిలబెట్టాడు. నన్ను గెలిపించే ప్రయత్నంలో వాడు బలైపోయాడమ్మా. అలాంటి మీ నాన్న ఆశయాల్ని ఇంతకాలం నేను బతికించుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆ అవకాశం నీకొచ్చింది. అందుకేనమ్మా, నాగేశ్వరి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, రచ్చకెక్కి ఈ ఇంటి పరువు తీస్తున్నా, నేను నీకు సపోర్ట్ చేస్తూ వస్తున్నాను. స్నేహితుడిగా మీ నాన్న ఆశయం కోసం నేను నిలబడ్డాను. వాడి కడుపున పుట్టిన బిడ్డగా నువ్వు నిలబడలేవా అమ్మా? నేను చెప్పాల్సింది చెప్పానమ్మా. ఇక మీ నాన్న ఆశయాన్ని బతికించి ఈ ఊరిని కాపాడతావో, చంపేసి కేవలం ఆ ఇంటి కోడలు బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తావో నీ ఇష్టం. ఆలోచించుకో.